నువ్వు ఫలించకపోతే నీ జీవితంలో ఏ మాత్రం ఫలం లేకపోతే నిన్ను పీకి పడేస్తాడు. ఒక మాట అడుగుతాను, ఈరోజు దేవుడు మనల్ని చూస్తే ఫలించే బ్రతుకు మనకుందా, లేకపోతే ఎండిన బ్రతుకులు మనకుందా? ఎండిన జీవితాలతో బ్రతుకుతున్నామా, ఫలించువారుగా జీవిస్తున్నామా? దేవుడు కోరేది మనం అందరం ఫలించాలండి. కుటుంబ జీవితాల్లో ఫలించాలి, ఆత్మీయ జీవితాలు మాత్రం కాదు, శరీర రీతిగా కూడా వర్ధిల్లాలి. దేవుడు ఫలించి అభివృద్ధి చెందిన ఆదాము అవ్వకి చెప్పినప్పుడు కేవలం ఆత్మరంగం మాత్రం చెప్పాడా? నో. ఇంకా మొదటి వాళ్ళని చూసాం, ప్రియమైన వాడా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి ఎలాగుండాలి? సుఖముగా ఉండు ప్రియుడా. ఈరోజు చాలామందికి ఈ మాటలు వింటాం తప్పుడు బోధనలా కనబడతాయి. క్రైస్తవులు సుఖంగా ఉండరు, క్రైస్తవులు ఫలించరు, క్రైస్తవులు అభివృద్ధి చెందరు. ఎవరు చెప్పింది? దేవుడు నీవు ఫలించాలని సుఖభోగములలో నాని దేవుని మరచిన బ్రతుకు దేవుడు కోరట్లే. దేవుడు కోరేది నీవు ఆయన చిత్తములో, నీవు ఆయనతో కలపబడిన వానిగా, యేసుతో జతపరచబడిన వానిగా, యేసు మూలముగా ఫలించు వానిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించే బ్రతుకుందా? ఫలిస్తున్నారా? ఏ రీతిగా ఫలిస్తున్నారు? ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం?